రైతులందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ద్వారాగా మనం ప్రెజెంట్ ఖమ్మం జిల్లాలోని కొనిజర్ల మండలం దుద్దుపుడి అనే గ్రామంలో లక్ష్మీనారాయణ అనే ఈ రైతు పొలంలో అయితే కాస్పియన్ సీడ్స్ కంపెనీ వాళ్ళది CS297 మరియు కళింగ అనే ఈ రెండు తేజ మిరప రకాల మీద అయితే రైతు ప్రదర్శన క్షేత్రం అయితే పెట్టడం జరిగింది. ఈరోజు మనం డేట్ చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 1, 2025 దాదాపు 10:30 ఆ టైం అవుతుంది. ప్రజెంట్ మన దగ్గర ఒక గ్రామానికి చెందిన ఉత్తమ రైతు అయితే మన దగ్గర ఉన్నాడు. ప్రజెంట్ వారి ఏనుకూరు మండలం సార్, బొమ్మూరు శంకరయ్య గారు, ఏనుకూరు మండలం, జన్నారం విలేజ్. మనం చూసుకున్నట్టయితే ఈ ఉత్తమ రైతు ప్లస్ ఆయన మాటల్లో ఈ వెరైటీ యొక్క గుణగణాలని పరిశీలించారు. కాసేపటి దాకా చూస్తూ ఉన్నారు వెరైటీని. ఆయన మాటలు అసలు ఉన్నదన్నట్టు చెప్పండి సార్, ఎందుకంటే కొన్ని వేల మంది రైతులు వేసుకునే వెరైటీ కాబట్టి మీరు చెప్పే మాటల మీద ఆధారపడిద్ది కాబట్టి ఉన్నదన్నట్టు చెప్పండి సార్. ఇది కాస్పియన్ 297 అండి, CS297. ఇది చాలా బాగుంది. చెట్టుకి ఒక దాదాపుగా 550-600 కాయలు ఉంటాయి. దిగుబడి కూడా దాదాపుగా రావచ్చు 32-35 క్వింటాల దాకా రావచ్చు. ఓకే సార్. కాయ కూడా క్వాలిటీ బాగుంది, చివరి సన్నం ఉంది మంచిగా. మార్కెట్లో కూడా ప్రాసెస్ బాగుంటుంది ఇది. ఓకే సార్. ఈ ఇత్తనం వేసుకోదగ్గ ఇత్తనని చెప్పదలుచుకున్నాను సార్. తర్వాత సార్ మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొంతమందికి ఈ సంవత్సరం మనం చూసుకున్నట్టయితే పూత నిలబట్టలేదా అనేది ఉంది సార్. దీని ఈ వెరైటీ సపోర్ట్ చేసిందా సార్? చేయబట్టి రైతు ఇత్తనంలో దమ్ము ఉంది, రైతు దగ్గర దమ్ము ఉంది, ఉండబట్టే సాధ్యపడదు. ఇద్దరు లేకపోతే ఏది సాధ్యపడేది కాదు. రైతు సపోర్ట్ చేస్తేనే ఇత్తనం కూడా దమ్ము ఉంది, ఉండబట్టే సరిపోయింది. 21 సంవత్సరాల నుంచి వైరస్ తో పోరాడుతా వచ్చామండి. ఇప్పటికి కూడా వైరస్ రైతు ఫేస్ చేసే అతిపెద్ద ప్రాబ్లంలో వైరస్ ఒకటి. ఈ వెరైటీ దాన్ని తట్టుకుందా లేదండి? తట్టుకుంది. అదే రైతు వ్యవహారం కూడా కొంత ఉంటది, అందులో ఎక్కువ ఉంటది రైతుది. విత్తనం కూడా ఒప్పుకోదగ్గ విత్తనం. గత 3 సంవత్సరాల నుంచి నల్ల తామర పురుగుతో ఇబ్బంది పడుతున్నామండి. దాన్ని తట్టుకుందా లేదా? 4 ఏళ్ళు తట్టుకోబట్టి కాపు. సార్ కొన్ని వెరైటీలలో ఏంటంటే సార్, కింద కాపు అధికంగా వస్తుంది. అధికంగా వచ్చేసి కాపు అంతటితో ఆగిపోద్ది, ఇంకా కాపు పట్టడానికి అవకాశం ఉండదు. దీనికి గ్రోత్ ఉంది. ఎన్ని క్వింటాలు అవ్వచ్చు సార్ మీ ఎస్టిమేషన్, పచ్చి పండు కలిపి? మా అంతా కలిపి 32-33 ఉంటుంది. 32-33 ఉంటుందా? చెట్టుకు 500 కాయ ఉంటుంది. ఇప్పుడు వచ్చే పూత మ్యాక్సిమం తక్కువలో తక్కువ చెప్పండి. ఇప్పుడు వచ్చే పూత సెట్ అయితే ఎంత అవుతుంది? సెట్ అయితే 3-4 క్వింటాలు ఉంటుందండి. 40 టచ్ అయింది అటు ఇటు కొద్దిగా. 35 అయింది. 35 అయితే 40 కాదు, 35 అట్ట. అదండి ఏంటిదన్నా? బస్తాలు కింటాలని అంటే బత్తాలు కూడా నిండాలిగా, చెప్పినంత తేలిక ఏది ఉండదు. ఇది కూడా చివరి కాపు అది రావాలి. ఎంత సేపు ఉంటే మైనస్ మూలం బాగా. తర్వాత కాయ రంగు ఎలా అనిపించింది సార్ మీకు? కాయ రంగు మంచి కలర్, థిక్ కలర్ వచ్చింది. చివరి కూడా సన్నం ఉంది. ఇది మార్కెట్ కూడా ఇదే కావాలి. మార్కెట్కి కూడా ఇదే కావాలి. కింద నుంచి కాపు ప్రతి కొమ్మకు ఉందా లేదా సార్? ఉందండి, ఉంది కానీ గడ్డ చిన్నదైంది, ఇంకొంచెం ఉండాలి గడ్డ. ఇంకొంచెం పెద్ద